అందరికీ నమస్కారం. మను చౌదరి, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ దీనికి ఆయుర్వేదంలో ఎలాంటి మూలికలు ఉన్నాయి, దీన్ని న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చా అని చాలామంది కామెంట్స్ పెట్టారు అండ్ కాల్స్ కూడా చేస్తున్నారండి. హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ తీసుకోవాలి. సో ఇమ్యూనిటీ ఉండే ఫుడ్ అంటే మంచి ఆకుకూరలు, ఫ్రెష్గా ఉండే వెజిటేబుల్స్, రెడ్ మీట్, గుడ్డు మాంసం, ఎర్ర మాంసం అంటారు. సో ఈ రెడ్ మీట్ తింటే ఇంకా చాలా మంచిది, వీళ్ళకి బాగా ఇమ్యూనిటీ ఉంటుంది. అండ్ ఫిష్, బాయిల్డ్ ఎగ్స్ అంటే కూడా చాలా మంది ఫ్రైస్ చేస్తారు, అవి కాదండి. బాయిల్డ్ ఎగ్ విత్ ఎల్లోతో తినండి, ఎల్లో కూడా తినొచ్చు. సో అది కూడా మనకి శరీరానికి అవసరము. అండ్ ఈ ఫుడ్ తీసుకున్నట్టయితే బాడీలో ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. అండ్ పల్లి పట్టీలు, నువ్వుల పట్టీలు ఐడియా ఉంటుంది కదండి, పప్పుండలు, నువ్వుల చెక్కలు అని అంటుంటారు. సో ఇవి కూడా చాలా మంచిది మన శరీరానికి, వీటిలో కాల్షియం బాగుంటుంది. సో ఈ పల్లి పట్టీలు, నువ్వుల పట్టీలు, మిల్క్ ప్రొడక్ట్స్ అంటే నెయ్యి, స్వచ్ఛమైన గేదె నెయ్యి లేదా ఆవు నెయ్యి. సో ఆవు నెయ్యి అయితే ఇంకా చాలా మంచిదండి, అది కూడా శ్రేష్టమైనది తీసుకోవాలి. అండ్ పెరుగు, పాలు ఇవన్నీ తీసుకుంటే కూడా శరీరం అనేది వీళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది బాడీలో అండ్ స్ట్రాంగ్గా ఉంటారు. సో వైరస్ కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యదు. ఇది ఒకటి. అండ్ ఇది అంటువ్యాధా కాదా అని చాలామంది నన్ను అడిగారు. సో ఇది అంటువ్యాధి ఏం కాదండి, ఇదేంటంటే అన్ప్రొడక్టెడ్ ఇంటర్కోర్సెస్ వల్ల వస్తుంది అండ్ బ్లడ్ ఎక్స్చేంజెస్ వల్ల వస్తుంది. పిల్లలకైతే బ్రెస్ట్ మిల్క్ అండ్ టాటూస్ వల్ల ఇది వచ్చే ఛాన్సెస్ మెయిన్లీ ఇవేనండి. అండ్ ఇదేమి అంటువ్యాధి కాదు. హెచ్ఐవి ఉన్న వాళ్ళతో షేక్ తీసుకున్నా రాదు, నార్మల్గా వీళ్ళు కలిసి ఒక ప్లేట్లో ఫుడ్ తిన్నా కూడా రాదు, అండ్ వీళ్ళు వాళ్ళతో గేమ్స్ ఆడినా రాదు, ఇదేం ప్రాబ్లం ఏమీ కాదు. సో నేను చెప్పిన ఈ 4 విధాలుగానే ఈ హెచ్ఐవి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. అండ్ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా డిప్రెషన్స్లోకి వెళ్తారండి. నాకు ఇది జబ్బు వచ్చింది, నేను జీవితాంతం నేను ఎక్కువ రోజులు బతకను అని భయపడుతూ ఉంటారు. కానీ ఎవరు దీని గురించి భయపడాల్సిన పని లేదు, స్ట్రెస్కి వెళ్ళవలసిన అవసరం లేదు, ఇది న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు. సో ఈ హెచ్ఐవికి వాడే మెడిసిన్స్ ఏంటి అంటే గోక్షూర, చిత్రమూలం, అశ్వగంధ, శతావరి, వెంపలి, తిప్పతీగ అనే వినే ఉంటారు, అందరికి ఐడియా ఉంటుంది. సో తిప్పతీగ ఇవన్నీ కూడా మీకు బయట దొరుకుతాయి. సో వీటిని మీరు పౌడర్లో చేసేసుకొని కషాయం పెట్టుకొని తాగినా కూడా సో దీని నుంచి మీకు కొంత ఉపశమనం అనేది వస్తూ ఉంటుంది. హెచ్ఐవి ఉన్న వాళ్ళు ఎవరు భయపడాల్సిన పని లేదండి. సో దీన్ని న్యాచురల్గా క్యూర్ చేసుకోవచ్చు. సో దీని గురించి సమాచారం కావాలంటే స్క్రోల్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.